హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాయలసీమ అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో నేను ఈవినింగ్ ఏం చేస్తాను మొత్తం చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నా లాగ్ ఆఫ్ టైం అయిపోయింది. సో నా షిఫ్ట్ టైం అయిపోయింది. సో నేను క్లోజ్ చేసేస్తా ఉన్నాను. ఇంకా ఆకలేస్తుంది బాగా. సో వంటింట్లోకి దూరిపోయినాం అనమాట. ఏమున్నాయని మొత్తం వెతికితే ఏమీ కనిపించలేదు, ఓన్లీ మిక్చర్ కనిపించింది. సో ఇంకా ఇది ఏమంటారు, మసాలా బొరుగులు చేసుకుందాం అనేసి చేస్తూ ఉన్నామంట. కొంతమంది ఇది బొరుగులు అన్నారు, లైక్ మురుమురాలు ఇంకా ఏమేమో అంటారు. మా కర్నూలులో రాయలసీమ సైడ్ అయితే వీటిని బొరుగులు అనే అంటారు. సో ఇక్కడ మసాలా బొరుగులు చేసుకొని తినేస్తున్నాం అనమాట. నేను మా చెల్లి ఇద్దరము. తను అప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది. సో ఇంకా ఇవి కప్పుకు పెట్టేసుకొని ఇంకా బాగా కానిచ్చేసాము. నాకైతే బాగా నచ్చింది, బాగా తినేసాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అమ్మ నెయ్యి చేస్తుంది. మేము బయట కొనుక్కోమన్నమాట, ఇంట్లోనే మీగడ ఉంటుంది కదా, అది ఒక 4-5 డేస్ది తీసి పెట్టి ఇట్లా ఫ్రీక్వెంట్గా నెయ్యి చేసుకుంటాము. అమ్మ చేస్తుంటే మా చెల్లి దూరిందనమాట, నేను చేస్తాను, నేను ట్రై చేస్తాను అనేసి. సో తనే ఇది చిలుకడం అంటారు అనుకుంటా, చిలుకుతోంది. అలా చేయగా కొద్దిసేపటికి ఇట్లా మొత్తం క్రీమ్ లాగా వచ్చింది. చాలా స్మూత్గా ఉంది అసలు. క్రీమ్ అచ్చం చూడడానికి క్రీమ్ లానే ఉంది. దాన్ని సపరేట్ చేస్తుంది అనమాట, వాటర్ని ఇంకా ఇలా క్రీమ్ లాగా వచ్చింది దాన్ని. దీన్ని మళ్ళీ కడుగుతారంట మంచినీళ్ళతో, నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఇట్లా మొత్తం క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని వేడి చేస్తూ ఉన్నారు. వితిన్ మినిట్స్లో ఇది మెల్ట్ అయిపోతుంది మొత్తము. పోను కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. వైట్ నుంచి కాస్త క్రీమ్, తర్వాత గోల్డ్, లైటిష్ గోల్డ్ నుంచి కొంచెం డార్క్ గోల్డ్లోకి ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఫోమ్ లాగా వస్తూ ఉంటుంది. కలపాలంట, బాగా మిక్స్ చేస్తూ ఉండాలంట. మా అమ్మ పని చెప్పింది మా చెల్లికి, నువ్వు మిక్స్ చేస్తూనే ఉండు, ఆపొద్దు అనేసి. పొంగులాగా అంటారు కదా, అట్లా వస్తుంది. ఇంకా కొద్దిసేపటికి బుడగలు వచ్చి కలర్ చేంజ్ అయిపోతుంది. అట్లా అయిపోయేప్పుడు స్మెల్ కూడా వస్తుంది అనమాట, గీ స్మెల్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫోమ్ లాగా వస్తుంది. మిక్స్ చేయకపోతే అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. అట్లా అంత ఫాస్ట్గా కలపాలి అనమాట. కలర్ కూడా చూసారా మీరు, చేంజ్ అవుతుంది, కొంచెం లైటిష్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఎప్పుడైతే నెయ్యి ఫామ్ అవుతుందో అప్పుడు ఈ పైన ఉన్న ఫోమ్ అంతా తగ్గిపోతుందంట. నేను ఫస్ట్ టైం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నెయ్యి ప్రాసెస్ చూసిన అనమాట. ఇంకా ఇందులోకి తమలపాకు వేసింది మా అమ్మ. ఇంకా నేను డైలీ ఈవినింగ్ టెర్రస్ పైన కొద్దిసేపు వాకింగ్ చేస్తాను అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఇంట్లోనే ఉండి కూర్చొని పిచ్చిలు వేస్తుంది. సో కొద్దిసేపు అట్లా పైన చల్లగాలికి బాగుంటుంది కదా ఉంటే. ఇంకా మనం ఎలాగో స్టార్ట్ చేసినాం వర్కౌట్లు అవి ఇవి, కొంచెం ఈవినింగ్ వాకింగ్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది అనేసి ఇట్లా డైలీ చేస్తూ ఉన్నాను. ఒక ½ అన్ అవర్ అట్లా చేస్తాను. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.